వెల్కమ్ టు ఫైడీ మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టారు. ఆయన ఈ మధ్య ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఆయన క్లియర్ కట్గా మాట్లాడడం అయితే జరిగింది. అంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రి కానీ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ మాట్లాడితే ఇలాంటి వ్యవహారాల్లో దీంట్లో మాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఏముండదో, చట్టం తన పని తాను చేస్తుంది అని మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు. ఇది మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చాలామంది రాజకీయ నాయకులు ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈయన మాత్రం క్లియర్ కట్గా ఏం చెప్పాడంటే, హోంమంత్రిత్వ శాఖ కూడా నా చేతిలోనే ఉంది, నేను అక్కడ ఏం జరిగిందనేది నాకు పూర్తి అవగాహన ఉంది, ఆ థియేటర్ వద్ద ఏం జరిగిందనేది పూర్తి అవగాహన ఉందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అంటే దీన్ని ఆయన మాటల బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ విషయం మాత్రం ఆయనకి క్లియర్గా తెలిసే జరిగింది, ఆయన పర్మిషన్తోనే జరిగింది అనేది ఆయన ఓపెన్గా చెప్పేయడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నాడు. మా ప్రభుత్వంలో సామాన్యులైన సెలబ్రిటీస్ అయినా కూడా ఒకే విధంగా వ్యవహరిస్తాం, దీంట్లో సెలబ్రిటీలకి పెద్దపీట వేయటం, సామాన్యుల విషయంలో ఒకలాగా ప్రవర్తించడం అనేది ఉండదు అని చెప్పి ఒక మెసేజ్ తెలంగాణ సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఈ ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్యలోకి అంటే రేవంత్ రెడ్డి గారు తర్వాత అల్లు అర్జున్ మధ్యలోకి రామ్ గోపాల్ వర్మ గారు రావడం అయితే జరిగింది. ఆయన కూడా ఒక 2 ప్రశ్నలు లేవనెత్తడం అయితే జరిగింది. జనరల్గా ఆర్జీవీ మీద ఏదైనా ఇష్యూ మీద మాట్లాడితే చాలా లాజికల్గా ప్రశ్నలు వేస్తాడు అనే ఒక పేరు ఉంది ఆయనకి. కానీ ఇప్పుడు ఆయన సంధించిన ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే దాంట్లో లాజిక్ ఎక్కడ కనపడలేదు. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది, కానీ లాజిక్ ఎక్కడ కనపడలేదు. ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, పుష్కరాలకి వీటికి పబ్లిక్ వెళ్ళి అక్కడ తొక్కిసలాట్లో చచ్చిపోతారు, అలాంటి ఇష్యూలు జరిగినప్పుడు దేవుడిని అరెస్ట్ చేస్తారా అని ఒక ప్రశ్న అడిగాడు. ఇంకో ప్రశ్న ఏంటంటే, రాజకీయ నాయకులు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు, ఆ బహిరంగ సభల సందర్భంలో కూడా కొన్నిసార్లు తొక్కిసలాట జరిగి కార్యకర్తలు చనిపోతూ ఉంటారు, మరి ఏ సందర్భంలో అయినా రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారా అని చెప్పి ఆయన ప్రశ్నలు లేవనెత్తడం అయితే జరిగింది. ఇప్పుడు సినిమా వాళ్ళ ఫంక్షన్కి తర్వాత రాజకీయ నాయకుల ఫంక్షన్స్కి ఈ పుష్కరాలు వీటికి ఆయన కంపేర్ చేయడం అనేది కొంత దురదృష్టకరం. ఈ ఆర్జీవీ సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే వాటిలో ఎక్కడ కమర్షియల్ యాంగిల్ ఉండదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారం అంటే పూర్తిగా కమర్షియల్ యాంగిల్ ఉన్నటువంటి ఇష్యూ అది. ఎందుకంటే వాళ్ళు సినిమా తీస్తారు, కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి సినిమాలు తీస్తారు, థియేటర్లో రిలీజ్ చేస్తారు, అంటే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కూడా ఫ్రీగా అయితే ఎవరు, ఖచ్చితంగా వాళ్ళు టికెట్లు కొనుక్కుంటారు, టికెట్ ధరలు పెంచారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే టికెట్ల ధరలు పెంచడానికి కూడా అవకాశం కల్పించింది. అంతకుముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డ్రగ్స్ వ్యవహారంలో బాగా పనిచేస్తున్నారని చెప్పి అల్లు అర్జున్ గారు తర్వాత సినిమా హీరోయిన్ అయినటువంటి రష్మిక వాళ్ళు కూడా ప్రశంసించడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సినిమాల్లో ఏంటంటే కమర్షియల్ యాంగిల్ ఉంటుంది క్లియర్గా. అట్లాగే ఆయన చెప్పినటువంటి 2 విషయాల్లో కమర్షియల్ యాంగిల్ ఉండదు. కాబట్టి మరి దీన్ని ఆయన ఎలా కంపేర్ చేయడం అనేది మనకు అర్థం కాదు. మరి ఇది లాజిక్ దూరంగానే ఆయనకు ప్రశ్నలు సంధించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రేసింగ్కి సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైనట్లుగా మనకు క్లియర్గా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం, క్యాబినెట్లో చర్చించడం, అంటే తెలంగాణ క్యాబినెట్లో ఇష్యూ మీద చర్చించడం, మిగతా వాళ్ళందరికీ వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, ఇవన్నీ చూస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారనే విషయం మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడే ఆయన కూతురు యొక్క వివాహం జరగడం జరిగింది. దాన్ని కూడా ఆయన పూర్తిగా అటెండ్ అవ్వాలనే పరిస్థితి, అంటే కోర్టు పర్మిషన్తో కాసేపు ఏదో వచ్చి వెళ్ళిపోవడం, ఇట్లాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆయనకు కూడా ఒక బలమైన కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ని జైలుకి పంపించాలనో లేకపోతే కేటీఆర్ని పంపించాలనో ఖచ్చితంగా ఆయనకు కూడా కోరిక ఉండే ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన ఆ కోరిక నెరవేర్చుకునే ఉద్దేశంలో కేసీఆర్ని పంపించకుండా కేటీఆర్ని పంపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణ సమాజం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అంటే జనరల్గా ఒక మహిళను అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది సమాజంలో. కానీ ఆవిడ అన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా తెలంగాణ సమాజంలో ఎటువంటి సింపతి రాలేదు, ఏమీ జరగలేదు. అట్లాగే కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ సమాజం నుంచి ఖచ్చితంగా సింపతి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అద్భుతమైన నాయకుడు లేకపోతే నాయకుడు కాదా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి వయస్సు రీత్యా తర్వాత ఆయన ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా ఖచ్చితంగా సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది ఆయన అరెస్ట్ చేయడం జరిగితే మాత్రం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొంత ఆయన ఆలోచన ధోరణి మార్చుకుని కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కేటీఆర్ని ఏమీ అక్కడ ఎవిడెన్స్ లేకుండా లేకపోతే ఆయన అవినీతి చేయకుండా ఓన్లీ పగ తీర్చుకోవడానికి అరెస్ట్ చేస్తున్నాడని చెప్పట్లేదు నేను. ఖచ్చితంగా ఆయనకు సంబంధించి ఆధారాలు దొరుకుంటాయి ప్రభుత్వానికి, దాన్ని అడ్డం పెట్టుకుని ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారు, అంటే అరెస్ట్ చేయబోతున్నారు.
కాబట్టి ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కొంత సమాజం నుంచి సింపతి రాదు, సమాజం నుంచి పెద్ద రెస్పాన్స్ రాదనే ఒక పూర్తి అవగాహనతోనే ఇప్పుడు ఈ కేటీఆర్ అరెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజంలో సింపతి రాదా వస్తుందా అనేది మనం చూసినట్లయితే ఓన్లీ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ క్యాడర్లో మాత్రమే కొంత రెస్పాన్స్ ఉంటుంది, కానీ సాధారణ జనాల నుంచి పెద్దగా రెస్పాన్స్ వస్తుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలను తెప్పించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.